అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం చివర ఒక పాత చెరువు. ప్రతి రాత్రి 12 గంటలకి చెరువు మధ్యలో ఒక చిన్న దీపం వెలుగుతుంది. కానీ ఆ దీపం ఎవరు వెలిగిస్తారు? ఎవరికీ తెలియదు. ఆ గ్రామానికి ఒక కట్టుబాటు ఉంది. రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ చెరువు దగ్గరికి వెళ్ళకూడదు. ఆ ఊరిలోకి అర్జున్ అనే యువకుడు తన స్నేహితుడి ఇంటికొచ్చాడు. అతనికి ఇలాంటి కథలు నమ్మకం లేదు. ఒకరోజు తన ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేశాడు. ఈరోజు 12 గంటలకి నేను చెరువు దగ్గరికి వెళ్తాను. అందరూ భయపడ్డారు. కానీ అర్జున్ నవ్వేశాడు. రాత్రి 11:55 అర్జున్ చెరువు దగ్గరికి చేరాడు. అర్జున్ ఆ దీపం దగ్గరగా వెళ్ళాడు. నీటిలో తన రిఫ్లెక్షన్ చూశాడు. కానీ నీటిలో కనిపిస్తున్న మొహం తనది కాదు. ఒక అమ్మాయి ముఖం. ఆమె నెమ్మదిగా చెబుతోంది, అర్జున్, నన్నెందుకు వదిలేశావు? అర్జున్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఆ చెరువంతా అలలతో వేగంగా కదిలింది. ఆ దీపం అతని వైపు తేలుతూ వస్తుంది. అతను వెనక్కి తిరిగి పరిగెత్తాలనుకున్నాడు. ఆ అమ్మాయి మళ్ళీ మాట్లాడింది. నేను ప్రతి సంవత్సరం ఒకరిని తీసుకెళ్తాను. దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చెరువు దగ్గరికి వెళ్ళారు. అర్జున్ కనిపించలేదు. నీటి మీద ఒక చిన్న దీపం తేలుతుంది. గ్రామ పెద్దలు ఇలా చెప్పారు, 10 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఇక్కడ మునిగి చనిపోయింది. ఆమెను ప్రేమించిన వాడు ఆమెను రక్షించకుండా పారిపోయాడు. ఆ అబ్బాయి పేరు అర్జున్. దీపం మళ్ళీ వెలిగింది. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.